సో అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఈ రోజు నువ్వు నాకు కార్ నేర్పిస్తావు అనమాట. సో బాబీ ఇంకా భరత్ వెనకాల కూర్చుంటారు అనమాట. అయిపోయింది బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తాను. నేను కోచర్ని కాదు, మా కార్ డ్రైవింగ్. అట్లా చేస్తా నేను, అట్లా చేస్తా నేను. అంతేగా అంతేగా. పత్రిక ఇంకా పత్రిక పడకుండా చూడు. స్టార్ట్ అయింది బాయ్. ఫస్ట్ వేసి చేసుకున్నాం. అరంగొట్టు గుంజు గుంజు చేతిలో పట్టుకుని గంట అనుకుంటా. రెడీయా? ఈడేవాడురా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు. పండుగ పాట పాడరా అంటే దండుగ పాట పాడుతుండు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. చెప్పు చిట్టు, ఇది ఫస్ట్ రౌండ్ కి ఇట్లుంది గాయ్స్. కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. స్కూల్ పోవాలి మన వల్ల కాదు. బాయ్ మొత్తం పానం లేచిపోయి లేచి వచ్చింది బాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిప్రియ హైదరాబాదీ బ్లాగ్స్ గైస్. అయితే ఈ రోజు బ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇది బ్లాగ్ అనుకోండి లేదంటే ప్రాంక్ అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ చింటూకి ఒక కార్ ఉంది. ఆ కార్ అంటే ఆయనకు చాలా ఇష్టం అనమాట. ఆయన అసలు ఎవరికి ఇయ్యడు. అట్లాంటిది నాకు అసలు డ్రైవింగ్ రాదు అమ్మతోడు. సో ఈరోజు నేను డ్రైవింగ్ చేస్తా అని చెప్పి ఆయనకి ప్రాంక్ అనేది చేస్తున్నాము. సో నేను చేస్తాను నిజంగానే డ్రైవింగ్, కానీ నాకు వాళ్ళ రియాక్షన్స్ కావాలన్నమాట. సో ఇప్పుడు అక్కడ చింటూ ఇంకా వాళ్ళ వైఫ్ కూడా ఉంది, భార్గవక్క కూడా ఉంది, ఇంకా భరత్ కూడా ఉన్నాడు. ఒక్కసారి నేను డ్రైవింగ్ చేస్తే వీళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో వాళ్ళకి చేస్తా. చెప్పకుండా కెమెరా ఆడనే పెడతా, చెప్పి చేస్తా. నాకు అస్సలు నిజంగా డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ నేర్పి చింటూ అని చెప్పి అడిగి చేసేస్తా. కెమెరా ఆన్ చేసినప్పుడు అయితే ఇయ్యను కీర్తి అని అయితే చెప్పడు కదా. నార్మల్ టైంలో అయితే అరే వద్దు బాయ్ నా కారు అది అని అంటారు. కానీ ఇప్పుడు కెమెరా ఆన్ చేసినాం కాబట్టి సచ్చినట్టు ఇయ్యాల్సి వస్తుంది. సో అడుగుదాం రా. నమస్తే బాబు, బ్లాగ్ తీస్తున్నా. నమస్తే బాబీ. సో అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఈ రోజు నువ్వు నాకు కార్ నేర్పిస్తావు అనమాట. సో బాబీ ఇంకా భరత్ వెనకాల కూర్చుంటారు అనమాట. అయిపోయింది బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తాను. వింటారు నువ్వే నీ డ్రైవింగ్ బట్టి నేర్పియాలా? అసలు కార్ అని వాళ్ళకి చెప్పినా, కానీ కెమెరా ఆన్ చేసినా కానీ సచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నమ్మకం పెట్టుకో, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకో, నేను కూర్చుంటా. నిజంగా నువ్వు నాకు మనం బయట కూర్చుందాం, మనకొద్దు అంత డేర్ వద్దు, మేము బయట కూర్చుంటాం. ఓకేనా? అంత ఆలోచిస్తున్నా. అదే నా సొంత కార్ అయితే తీసుకొని పోని ఉంటుండే. తీసుకోవడానికి కాదు, కార్తో పాటు నువ్వు కూడా పోతే మళ్ళీ నీ నమ్మకం నీ డ్రైవింగ్ కదా. నలుగురు ఇందులోనే ఉంటారు, ఎవరు రైడింగ్ పోరు. బాబీ ఇంకా భరత్ వెనకాల కూర్చుంటారు. ఫ్రంట్ ఇట కెమెరా పెడతా, నువ్వు నాకు నేర్పి నీ ప్రకారంగా నేను పోతా. నేను కోచర్ని కాదు, మా కార్ డ్రైవింగ్. నువ్వు నేర్పించినావు, నేను చూసినా మొన్న. నాకు ఒక గంట నేర్పి అంతే. నిజంగా నాకు వచ్చు చింటూ, నన్ను నమ్ము. నిజంగా నువ్వు అన్నట్టు సింగిల్ గేర్ లేచి గుర్ర అనుకుంటే ఇంజన్ చేతిలో పట్టుకోవాలి. తర్వాతకి ఏం చింటూ ఇంత ఇజ్జత్ గలీజ్ చేస్తా, కారు గానికి ఇంత ఆలోచిస్తా. ఫస్ట్ గేర్లు అడుగుతానే. గేర్లు తెలివ చింటూ, నువ్వు చెప్పాలా? తెలియదు. నువ్వు డ్రైవింగ్ లో కూర్చుంటావేం కీర్తి? నువ్వు చెప్పాలా? నువ్వు అట్లా చేస్తా
నేను, ఇట్లా వెయ్యి అంటే అట్లా వేస్తా నేను. అంతేగా అంతేగా. అయితే గుంజంటే గుంజుతావా ఇట్లా? నన్ను నమ్ముచుంటు నిజంగా. బాబు కార్ వెనకాల ఎట్లా స్టార్ట్ చేశారు? కార్ ఎట్లా స్టార్ట్ చేశారు? కారు ఇదో ఇట్లా పెట్టి ఆడ జుమ్ అని కొట్టగాల జుమ్ అన్నారు దాన్ని, ఏమంటారు దాన్ని? క్లచ్ ఇట్లా గట్టిగా క్లిక్ చేసి మెల్లగా స్టీరింగ్ ఇట్లా అని వదలాలా, మెల్ల తిప్పాలి. గేర్ మీ అయ్యేస్తాడా? గేర్ మయ్యని పిలుస్తాయి. ఫస్ట్ గేర్ లో బరాబర్ నడిపిస్తే మీరు అందరు ప్రశాంతంగా ఫస్ట్ కి నడిపిస్తాడా? సెకండ్ గేర్ నుంచి నువ్వు చెప్పబ్బా, ఎందుకు అట్లా వేస్తున్నావు? అవసరం కూర్చోమని అయితే నేను ఆహా, నేను నడుపుతాను అవతల నుంచి నాకు ఇట్లా 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 అని చెప్పు. ఎట్లా ఇట్లా ఇట్లా కార్ తీసుకుంటాను చింటూ, నువ్వు నేర్పిస్తే నీ దయతోని. దాదా దిగు దిగు బయటికి దిగు. మొత్తం ఉండాలి ఒక్కటే మన దోస్తాన్న మాట చెప్పేసే బాయ్. మా పెళ్లి పత్రిక అమ్మ ఇది. తర్వాత ఇంకా పత్రిక పడకుండా చూడు. అరే అరే బాయ్ ఏమాట నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఏం కాదు చెప్పండి. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, మొక్కుకోండి. ఓం జై శ్రీరామ్. మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చి నీకు ఏడికని చెప్పింది అసలు? ఈడికి వచ్చినాక చెప్పిన ఆడ చెప్తే తీసుకురా అన్నారు. ఎందుకంటే నా మీద మస్తు నమ్మకం ఉంది వాళ్ళకి. అంతగానో ఇది లేదు నాకు. స్టార్ట్ చేయవా ఫస్ట్? కాదు ఆ కెమెరా పెడదాం బాయ్. ఉన్నది స్టార్ట్ అయిపోయింది. ఇది ఇంటికి పట్టుతాడు. ఓకే ఫైన్. ఇప్పుడు ఎట్లా ఇట్లా సీట్ ముంగల్ కనుకోం ఫస్ట్. ఇది ఒకటి తెలుసు. అరే క్లచ్ ఇది వత్తాలా ఫుల్ వత్తు చూపిస్తా. ఇది ఓకే కీ ఆన్ చేయి. ఆన్ చేసి ఉంది బాయ్. అలా ఆన్ చేయి. గట్టి గట్టి చెప్పు. వద్దు క్లచ్ గట్టి వద్దు. స్టార్ట్ అయింది బాయ్. స్టార్ట్ అయినా ఫస్ట్ జర వేసి వేసుకున్నాం అమ్మ. వేసేసుకుందాం. ఆరంగొట్టు. ఏది ఎవరు ఏం తెలుసా ఆడొత్తకు దన్నమని ఇట్లా వచ్చేసేయి. మీరు భయపడకండి, నన్ను భయపెట్టకండి. నా మీద నమ్మకం ఒక 4 రౌండ్లు కొడతా. ఫస్ట్ గేర్ అయ్యవా? ఎట్లా ఇట్లా ముంగట్టుకా? నీకు తెలుసా కీర్తి? తెలియదు బాయ్ చెప్పు. ఇది కొంచెం ఇటా క్లచ్ ఫుల్ వత్తు ఇంకా కాను మళ్ళా ఇట్లా ఇట్లా నల్లా ఇట్లా అన్నావు కదా ఇట్లాను సరే బాయ్. గుంజు గుంజు చేతిలో పట్టుకుని గంట పట్టు అనుకుంటా. గంట పోదాం లేదు. అట్లా దానికన్నా ముందు ఒకటి తీయాలి. హ్యాండ్ బ్రేక్ ఇట్లా నల్లా గుంజు పడదేం అది కూడా 2 గంటలు పడదాం. దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ తల వేసుకొని క్లచ్ మీద ఎంతసేపు పెట్టావు? కింది కాను ఇది పడనొచ్చు. కింది కాను పోతలేదు బాయ్. వత్తు ఫస్ట్ వచ్చే అయ్యో వస్తలేదు. వచ్చింది ఇప్పుడు. ఎక్సిలేటర్ మీద కాలు గైస్, మీ ఇంటికి కదా మీ కార్లతో అస్సలు ప్రయత్నించకండి. చెప్పదురా. అమ్మ సీట్ బెల్ట్ పెట్టుకోవాలమ్మా. అయ్యో ఇప్పుడు క్లచ్ మీద కాలు వేసాలా? ఇక్కడ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ అంటే ఏమైతుంది? నమ్మకం అన్నావు, చెల్లెన్నావు, చెల్లెన్నావు, చెల్లెన్నావు. గ్లాస్ ఏమైంది? ఎట్లా బాయ్? ఆటో అని ఉందా దాని పైకి కొంచెం రెడీయా? కాదు ఒక్క నిమిషం గాబర్ పెట్టకూరి. ఇప్పుడు గేర్ వేసేసినామా? ఫస్ట్ గేర్ ఇప్పుడు ఏం తెలుసా, ఇన్ కేసు కంట్రోల్ కావాలనుకో మధ్యలో ఒత్తి పడేసి ఇదా? ఒత్తి పడేసి ఏం అడగకపోతే మధ్యలో వచ్చి పడేసి ప్లీజ్. బ్రేక్ అది అవతల్ని మాత్రం వద్దాం. బాబీ అట్లా ఈడ చూపిస్తున్నది బాయ్. బాబీ కుల్ల ఉండాలి, మన రీల్ అట్లా ఉండద్దు బాయ్. నాకు ఉండాలా బాయ్? ఎందుకట్లా? ఏమిటికి నీకు? మెల్ల టర్నింగ్ కాదు ఇది వస్తాలా? ఒత్తుకుంటే దొడ్డు ఇది ఒత్తుకుంటా మెల్లగా వదలాలా? ఓకే ఓకే
పాడతాను. ఏ ఈడెవడ్రా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు పండుగ పాట పాడరా అంటే దండుగ పాట పాడరా జై శ్రీరామ్ అందరి దేవుళ్ళు ఒకేసుకోండి ఓకేనా ఎంత బాగా చెప్తున్నా సౌండ్ వస్తుంది బాయ్ అత్తకే అమ్మా అదెందుకు వచ్చినావు మరి అదెందుకు వచ్చినావు నీకు కారు తెలియదు నీ ఇష్టం సీదా మెకానిక్ షాప్ కే నాకు తెలియని ముందు ఇంకా అన్నా మెల్ల మధ్యలో లాగు తడిచిపోతుంది నువ్వు మెల్ల అంటే ర్యాంప్ అండి అరే అట్లా ఒరుకురు జాతర అయితే అయింది ఒరుకుంటారు చుట్టూ అందరు మళ్ళీ లెఫ్ట్ కూడా ఓకే ఓకే కొడుతున్నా నాకు వచ్చు డ్రైవింగ్ అరే మెల్ల కీర్తి సైలెంట్ మీ డాడీ గుర్తొచ్చిన నాన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం మెల్ల అది గుంతుంది మెల్ల బ్రేక్ రాళ్ళు దెంగ పెడతా చూడు రాళ్ళకి నీ ఇష్టం బ్రేక్ వేస్తున్నా బాయ్ కూల్ ఉండు బ్రేక్ పడుతున్నాయేమో కానీ అద్దాలు ఎందుకు ఉన్నాయి మన చెప్తారు కదా అద్దాలు చూడాలి అరే అది వెనకాల కార్ వస్తే చూడాలి ఇప్పుడు కార్ తెప్పియాలా ఇంకోటి నీకు అంటే ఎట్లా కవర్ చేయాలి కార్ ఇంకో కార్ చెప్తారు నేను దీనికన్నా నయం బాబీ నడిపిస్తాను నేను కార్ మళ్ళా చెట్టుదాకా వాళ్ళని కోరుకోకు లే సీదా లోపలికి వెళ్ళిపోండి సీదా ఆ చెట్లకు అరే ఏం మాట్లాడుతున్నావు భరత్ ఆగురా కాన్సన్ట్రేట్ చేసుకోరాదు బాయ్ నేను తిప్తా బాయ్ రైడర్ నమ్మకం లేదు రీల్స్ అని చెప్పి మాటలు రీల్స్ అని చెప్పి మా కారు తెచ్చింది కాదన్నారు కదా కారు ఎంత బాయ్ కారు ఈ కార్ పైన ఇప్పుడు మొత్తం తిప్పాలి ఎట్లా ధూమ్ ధూమ్ కీర్తి శ్రీలింగ్ బతలాడ కీర్తి తిప్పు ఓహో భయం అవుతుంది బాబీ కొత్త కదా అదో చూడు గొప్ప ఇట్లా తిప్పమంటుంది మళ్ళా ఇదేం అదా రంగులు లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా నడిపిస్తున్నా బాబీ ఎవడొస్తున్నా 2 నిమిషాలు ఓకే ఫుల్ తిన గేర్ ఎట్లా నాకు చెప్పచ్చు ఇది ఫస్ట్ రౌండ్ కి ఇట్లుంది అంటే 4 రౌండ్స్ తిరుగుతాయని చెప్పినా కదా సో అట్లానే ఇది 1 రౌండ్ కంప్లీట్ అయిపోయింది అనమాట పానం చేతిలోకి వచ్చింది చాలా బాగుంది అట్లా చేయొచ్చు ఒక్కరోజు ఒక అర్ధగంట కూడా తిప్పలేవు చింటూ దోసన్న పైసలు ఇది నువ్వు గేమ్స్ కి రాలే అర్ధగంట తిప్పని ఇంకో రౌండ్ తిప్పని నువ్వు కార్ నేర్చుకుని వచ్చి లేదు మంచిగా స్టార్ట్ చేద్దాం ఇంకొక సెకండ్ రౌండ్ ఫస్ట్ కార్ స్టార్ట్ చేయి స్టార్ట్ అంటే కింద నొక్కి స్టార్ట్ చేయమని స్టార్ట్ అయింది కదా గేరాలా ఫస్ట్ ఎక్స్లేటరీ కార్ స్టార్ట్ అయింది లేదా మామా మర్కయ్యా ఫీల్ ఉంది మా మైండ్ అన్నట్టుంది ఆమెకి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసాలి ఎందుకు బయటకు దిగాలి ఎందుకు దిగు ఒక 2 నిమిషాలు చెప్తా కార్ తీసుకొచ్చుకుంటారు లేదు దిగాలి అసలు
నేను ఒక్కదాన్ని పోయి ఇస్తావాలా? అమ్మా అయింది బాయ్. కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఇంగ్లీష్ రాదు తెలుగులో కార్ వెళ్ళిపోయింది. కార్ ఆఫ్ అయిపోయింది. స్టార్ట్ చేయి. అరే కీర్తి స్టార్ట్ చేసి ఉంటాడు కదా కీర్తి ఈడ ప్రతిసారి ఓపెనింగ్ పని చేస్తావు. దాన్ని బంద్ చేయకు. దాన్ని క్లచ్ వచ్చి ఇట్లా ముంగల కంటే ఏది అయిపోయింది. దేనంటే క్లచ్ వచ్చి తినా స్టార్ట్ చేయి. ఆఫ్ చేసి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను? అచ్చా మళ్ళీ కనేసి అయిపోతాడు. తెలియదు కదా ఇంత టెక్నిక్ ఉందని తెలియదు నాకు. పోవాలా పోవాలా తెలుసా? కార్ 45 తిరిగితేనా టెక్నాలజీ ఎంత పోతుంది. బ్రేక్ మీద చేయిస్తుంటే చేయి సరే కాల్ తీస్తుంటే చేయి. అంత అనం వద్దకు. బ్రేక్ చేస్తున్నా బ్రేక్ వేసుడు కాదు ఒత్తుడు ఎంత వద్దదు దాన్ని. అయితే నీకు డ్రైవింగ్ నేర్పించాలంటే డ్రైవింగ్ స్కూల్ కావాలి. మన వల్ల కాదు. నేను దిగు కాశీకి పోయినా ఇప్పుడు అరే నీకు అవసరం మాకు కీర్తనప్పుడు అది చెప్పినాక 24 గంటలు 10 రూపాయలకి చాలా ఇస్తావా? 990 చాలా ఇస్తావా? సైలెంట్ ఉండాలి. బండి మీరు మరి రాయిగా పట్టేది వచ్చినట్టు లైట్ గా మలుపుకో. మళ్ళీ మలుపుకో. కార్ నవ్వుతుంది భయ నాకు అర్థం కాదు. నవ్వుతుంది కానీ నడుపుకుంటే అదే చాడిదాం. ఓకే ఓకే సారీ బ్రో. ఎక్సలెంటరీ ఓకే బాయ్. స్లో ఇచ్చిన క్లచ్ వచ్చి బ్రేక్ కావాలి. టెన్షన్ అనిపిస్తే బండి ఆనే అయిపోతుంది. ఇలా యూటర్న్ చేసుకో. గీతకు లేదు కారు ప్లీజ్ కీర్తి. ఉంటుంది మళ్ళీ క్లచ్ ఫుల్ పట్టుకొని నడుపుతున్నాను. ఓకే బాయ్ ఓకే బాయ్. బాయ్ టర్నింగ్ చేయడం మెంటల్ ఇచ్చేసిన రాదు నువ్వు ఫస్ట్ నీ మధ్యలో లెఫ్ట్ తీసుకో. మళ్ళా లెఫ్ట్ రైట్ స్ట్రైట్ పోయి ఎక్సలెంటరీ ఎటు పోతుంది కార్. సారీ బాయ్ సారీ బాయ్ సారీ బాయ్. మళ్ళా అటు మొత్తం ఆ చుట్టుపక్కకి వెళ్ళి ఇద్దాం అనుకున్నామే. నయం చెట్టు ఎక్కిస్తా అని చెప్పలేదు. సారీ సారీ లెఫ్ట్ కూడా కొంచెం లైట్ గా. ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి? అంటే స్ట్రైట్ కొనియాలి. ఓకే మెల్ల రైట్ స్టేట్ అంటే పోతున్నాయి. మీ పానాలు మా పని మీ చేతులు టెన్షన్ తీసుకోకండి. ఉండరా రెచ్చానే అమ్మా బాయ్ అది వస్తుంది బాగుంది కాదు. డ్రైవర్స్ చాలా గ్రేట్. అసలు కార్ ఎలా క్రియేట్ చేసాడో గానీ కాల్ నొప్పి వచ్చేస్తుంది మోగలది. కారు చూడకుండా నేను చెప్తాను అపాలా క్లచ్ మొత్తం ఫుల్ పట్టు బ్రేక్ కొట్టు. క్లచ్ మొత్తం పట్టు. అంత సడన్ గా కూడా పడిపోయింది. అయితే ఇప్పుడు 4 రౌండ్స్ కొట్టేసినాం అనమాట. ఒక్కొక్కరు థ్రిల్లింగ్ ఫేస్ లో అయితే రియాక్షన్స్ కీర్తి బండి ఎక్కువ కథం. కానీ అన్నిటికన్నా ఇంకొక గలీజ్ ఫీలింగ్ అయితే ఇప్పుడు దాకా నేను స్టీరింగ్ మీద బ్రేక్ మీద కాలు పెట్టవచ్చు. నాకు కాళ్ళు వస్తున్నాయి. కానీ ఈ బ్లాగ్ అయితే నాకు మస్తు అనిపించింది. వీళ్ళ రియాక్షన్స్ కోసమే నేను ఈరోజు ఇది చేసిన అనమాట. సో మా అక్క గాని బాబీ గాని అక్క బాబీ రెండు అయితే ఇక చింటూ కూడా మొత్తం నేర్పించేసిండు. ఒక్కొక్కళ్ళకి టెన్షన్ అనిపించేసింది. మీకు కూడా చూసి చాలా మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నా. సో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియో మాత్రం ఎండ్ దాకా చూడండి. ఇంకా మీ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చెప్పండి బాయ్. ఎట్లా అనిపించింది? వాట్ ఈస్ ద ఫీలింగ్? వాట్ ఈస్ ద ఫీలింగ్? మా పానాలు అయితే లిటరల్లీ పోయి మళ్ళీ వచ్చినాయి అట్లా. చేసుకుంటే సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు భరత్ బాయ్ అసలు ఫీలింగ్ ఎట్లా అనిపించింది? ఏమో పోయినా అన్నావుగా. బాయ్ మొత్తం పానం లేచిపోయి లేచి వచ్చింది. లేచిపోయి లేచి వచ్చింది. అసలు మళ్ళీ చుట్టూ కూడా కదలలేదు బాయ్. అంత స్పీడ్ నార్మల్ డ్రైవింగ్ చేసిన లోపల గుండె కదిలింది. ఏం చేయమంటే కిడ్నీలు కదిలినాయి నాకైతే. సో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కీర్తిప్రియ హైదరాబాదీ ఛానల్ కి. సారీ కీర్తిప్రియ హైదరాబాదీ వ్లాగ్స్ కి. ఓకేనా? ఎట్లా అనిపించింది చెప్పు.
సో నెక్స్ట్ టైం మీరు కూడా అస్సలు మీ ఇంట్లో అసలు ట్రై చేయకండి. మా పానాల్లో పోయిన లిటరల్లీ చూసిగా మా ఎక్స్ప్రెషన్స్, మా మాటలు. ఇంకోసారి మాత్రం నేనైతే కారు ఈమెకి ఇయ్యను. వీడియో ఏందో చెప్పండి, మేము రామ్ సార్ దాకా ఇదాక పోసేద్దామని చెప్పి కారు అడుగుతుంది. ఏం చెప్పాలి? రీల్స్ తీద్దామని. మజాక్ ఇది, మజాక్ పోయి ఇంత కలిసి కావద్దు. గైస్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాం. నాకైతే కిడ్నీ టచింగ్ ఫీలింగ్ ఉంది, కిడ్నీ లివర్ లో టచింగ్ ఫీలింగ్ ఇది. సో గైస్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్ కి రెడీగా ఉండండి.